రీకాలింగ్ చంద్రబాబు మేనిఫెస్టోని ప్రజలందరికీ గుర్తు చేద్దాం. సంవత్సర కాలంలో చంద్రబాబు ఎంత మోసం చేశాడో ప్రజలందరికీ వివరిద్దామంటూ గడప గడపకు బయలుదేరిన వైఎస్ఆర్సీపీ. ఎలా చూడాలంటారు దీన్ని? వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్లో చేసినటువంటి అరాచకాలని బయట పెట్టమను, ఈ గవర్నమెంట్ చేసిన దీన్ని బయట పెట్టమను. అంతేగాని చంద్రబాబు రీకాల్ మేనిఫెస్టో అని డబ్బా కొట్టుకొని డబ్బా మాటలు మాడే కంటే గత ప్రభుత్వం చేసిన దానికంటే 90% ఉన్నతంగా చేసిన గవర్నమెంట్ ఏదైనా ఉందంటే సమిష్టి కూటమి ప్రభుత్వం. ఈ కూటమి ప్రభుత్వంలో ఇచ్చేటువంటి 6 పథకాల్లో కూడా ఇప్పటివరకు 4 పథకాలు అమలు చేసింది. అలాగే గత ప్రభుత్వంలో ఉన్నటువంటి రైతులకు ఉన్న బకాయిల్ని కూడా ఈరోజు కూడా కూటమి ప్రభుత్వం 1100 కోట్ల రూపాయలు ఇచ్చింది. మళ్ళీ 672 కోట్ల రూపాయలు గత ప్రభుత్వంలో ఉన్నటువంటి రైతుకు ఉన్నటువంటి బకాయిల్ని తీరుస్తుంది. అంటే ఏ ప్రభుత్వం చేయని విధంగా ఈ కూటమి ప్రభుత్వం చేస్తుంది. అంతేగాని రీకాల్ మేనిఫెస్టో అని సొల్లు కబుర్లు ఇవ్వకుండా సొల్లు మాట్లాడకుండా గంజాయి తాగిన ప్రకటించడానికి, గొండాయి చేసి చనిపోయిన ప్రకటించడానికి వెళ్ళడం కాదు. నీకు చిత్తశుద్ధి ఉంటే నీవు మళ్ళీ నేను ముఖ్యమంత్రి అవ్వాలి, నేను ఒక పరిపాలన చేయాలి అనే చిత్తశుద్ధి ఉంటే ప్రజల్లోకి వచ్చి మంచి చేసే విధంగా గత ప్రభుత్వం తప్పు చేస్తే ఆ ప్రభుత్వాన్ని చేసిన ఎత్తి చూపించి నేను నిజాయితీ పరుని నిరూపించుకో. అంతేగాని నువ్వు రీకాల్ మేనిఫెస్టో, ఆకాల్ మేనిఫెస్టో అని చెప్పి మన పేటీఎం బ్యాచ్ని తీసుకొచ్చి లేడీస్ని తిట్టడం, దుర్మార్గం చేయటం, అరాచకాలు చేయటం, అక్రమాలు చేయటం, గంజాయి ప్రభుత్వం చేసావు, గంజాయి పరిపాలన చేసావు. ఈరోజు గంజాయి ఈ రకంగా చలామణి అవుతుందంటే నువ్వు చేసిన దాష్టికం, నువ్వు చేసిన పరిపాలన, నువ్వు చేసిన యదవ పనుల వల్లనే ఈరోజు గంజాయి ప్రభుత్వం అయింది. ఈరోజు సరే, ఇదంతా ఒక ఎత్తు అయితే కనుక ఇందాక మీరు అన్నారు రైతులకు కూటమి ప్రభుత్వం బకాయిలు తీర్చింది, పాత ప్రభుత్వం పెట్టినాయి అని. అలా రైతులను నిండా ముంచింది చంద్రబాబు నాయుడు అంటూ ఇటు పొగాకు రైతులను పరామర్శించడానికి కానీ, గుంటూరు మిర్చి రైతులను పరామర్శించడానికి కానీ, అలాగే చూస్తే కనుక నిన్న బంగారుపాళ్యం మామిడి రైతులను పరామర్శించడం కానీ వెళ్ళించడం మరి జగన్మోహన్ రెడ్డి చెప్తున్నాడు కదా. మరి వస్తున్నా జగన్నాథ రథచక్రాలు తొక్కి నరికి చంపేస్తాను చూసావా, అట్లాగే చేస్తున్నాడు. పొగాకు వెళ్ళాడు, తొక్కాడు, బ్యారెల్ని మొత్తం తొక్కి నాశనం చేసి 30,000 రూపాయలు వజ్జన్య పొగాకు ఉంది, 35,000 ఇది స్మగ్లింగ్ చేసే పొగాకు ఉంది, గంజాయి వద్దు 35,000 కిట్ట అని చెప్పావు తప్ప, కేజీ 35,000 ఉందని చెప్పావు తప్ప ఈ పొగాకు ఎంత అమ్ముతుందని చెప్పలేకపోయావుగా. ఈ ప్రభుత్వం ఈ రేట్ అమ్మాలి, ఈ ప్రభుత్వం ఈ రేటే ఉందని చెప్పలేదు. నువ్వు వర్జిన్య పొగాకు గురించి చెప్పావు, గంజాయి ఎంత అమ్ముతుందో కేజీ చెప్పావు, రేటు చెప్పావు తప్ప ఈ రేటు చెప్పలే. అంటే నీకు రైతుల మీద శుద్ధి ఏడుంది? నీకు రైతుల మీద శుద్ధి అడిగి అయితే రైతుల్ని ఆ రకంగా మీ నాయకుల చేత తొక్కిస్తావా, కార్యకర్తల చేత పొగాకుని? అదే పొగాకు నువ్వు అమ్మడానికి వెళ్ళావుగా, అదే పొగాకు రైతులు నష్టపోతున్నారు, నేను వాళ్ళని బాగు చేయాలని వెళ్ళావుగా. నువ్వే చేసింది బాగు చేసినది నాశనం చేసావు. అట్లా నేనేం చేసావు? మామిడికాయలతో వెళ్ళావు, మామిడికాయ తొక్కించుకుంటూ వెళ్ళావు. తొక్కించుకుంటూ పోవడం ఏంటి అసలు నాకు అర్థం కావట్లేదు. సీతారాం చెప్పాడు కదా వాళ్ళ స్పీకర్, అవును, తమ్మిన సీతారాం, వస్తున్నా జగన్నాథ రథచక్రాలు తొక్కించి నరిగించుకున్నా నలిగిపోతా దాని కింద చెప్తున్నారు కదా. అది అన్నమాట. అంటే జనాలను ఏ రకంగా నశింపు చేయాలనే ఉద్దేశం తప్ప జనాలు బాగు చేసే ఉద్దేశం కాదు. నువ్వు వెళ్ళిన పని ఏంటి, నువ్వు చేసే పని ఏంటి, నువ్వు నీకు ఇచ్చే పర్మిషన్ ఏంది? నువ్వేదో నాయకుడు 100 మంది వస్తే నాయకుడు, 1000 మంది వస్తే నాయకుడిని, 100 మంది వస్తే నాయకుడు కావా? నాయకుడు ఒక్కడైనా నాయకుడే, 100 మంది వచ్చే నాయకుడే, ఎంతమంది వచ్చే నాయకుడే. నీ నాయకత్వం నిరూపించుకోవాలంటే వాళ్ళ చేసి ఇప్పుడు ప్రభుత్వాన్ని డిమాండ్ చేయి, ఈ రేట్ అమ్మండి, ఈ రేటు మీరు గిందు కొనరు అని డిమాండ్ చేయి. లేదు నీకేమన్నా కంపెనీస్ ఉంటే మా కంపెనీ కొనిద్దని ఇచ్చాయి. ఇంతకుముందు ముఖ్యమంత్రి చేసావుగా, ఏ కంపెనీ కొనిద్దో తెలుసుగా నీకు, మా పలానా కంపెనీ కొనిద్దని నువ్వు చెప్పు. అని ఇవన్నీ కాదు అసలు. ముఖ్యంగా మరి ఒక పక్కన వాళ్ళు వస్తున్నారు గడప గడపకి, మరి ఇంకో పక్కన చూస్తే కూటమి ప్రభుత్వం ఏమో నవశకానికి తొలి అడుగు అంటూ వస్తున్నారు. మరి వీళ్ళిద్దరిలో ఎవరిని రిసీవ్ చేసుకుంటారంటారు ప్రజలు? ఎవరైతే జనానికి మంచి చేస్తారో ఆ గవర్నమెంటే జనం రిసీవ్ చేసుకుంటుంది. అదే ఉదాహరణగా ఉంది కాబట్టే గత ప్రభుత్వంలో నువ్వు 151 సీట్లు వస్తే ఈ ఎలక్షన్లో నీకు ఇచ్చింది 11 సీట్లు. అంటే నీకు ఎంత మార్కు ఉన్నది ప్రజల్లో తెలిసిపోద్ది, ప్రజలే నిన్ను ఇచ్చేస్తారు. ఒకటెందుకు, ప్రజలు ఇప్పటివరకు చంద్రబాబు నాయుడు ఏం చెప్పాడు అదే చేస్తున్నాడు. నేను 4,000 పెన్షన్ పెంచుతా అన్నాడు, పెంచాడు. అట్లాగే
మహిళలకి అట్లాగే అమ్మఒడి ఇస్తా అన్నాడు, ఎంతమంది ఉంటే అంతమందికి ఇస్తానో అంతమందికి ఇచ్చాడు. తల్లికి 100 అంతమందికి ఇచ్చాడు. అట్లాగే 2 సంవత్సరానికి 6 సిలిండర్ ఇస్తా అన్నాడు, ఇస్తున్నాడు. 3 సిలిండర్ ఇస్తాడు, ఇస్తున్నాడు. అట్లాగే ఆర్టీసీ ఉచిత ప్రయాణం స్త్రీలకి అది చేస్తా అన్నాడు, చేస్తున్నాడు. చేయటానికి ప్రణాళిక సిద్ధం చేస్తున్నాడు. ఏది కూడా చేయకుండా మానుకోవట్లేదు. ఇచ్చిన సూపర్ 6 పథకాలని సక్రమంగా అమలు చేసి ఈ 4 సంవత్సరాల్లో కూడా అమలయ్యే విధంగా చేసే కూటమి ప్రభుత్వం తప్ప నీలాగా 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు ఇచ్చి ఓ సంవత్సరంలో 100 మందికి ఇచ్చి, ఓ సంవత్సరంలో 50 మందికి ఇచ్చి, ఓ సంవత్సరంలో 10 మందికి ఇచ్చి ఇట్లా చేయలే. నీలాగా 3000 పెన్షన్, ఒక 1000 రూపాయల పెన్షన్ని 4 సార్లుగా విభజించి చేయలే. ఇస్తా అన్నవాడు కరెక్ట్గా ఇస్తున్నాడు, ఇస్తాడు కూడా. సరే, ఇదంతా ఒకేత అయితే గనక జగన్మోహన్ రెడ్డి మళ్ళీ పాదయాత్ర చేస్తా అంటున్నాడు. దాని మీద మీ స్పందన ఏంటి? చేయమనండి, చేసి ప్రజల్లోకి వచ్చి మంచి అనిపించుకోమనండి. ప్రజలు ఉన్న కష్టాలను, ఈ కష్టాలు పడుతున్న ప్రజలు అని గవర్నమెంట్కి వెళ్ళి, అసెంబ్లీకి వెళ్ళి ప్రజల తరపున పోరాటం చేయమనండి. అంతేగాని ఏదో షోయింగ్ పాదయాత్రలు చేసి జనాలని కార్ల కింద తొక్కిచ్చి నశింపజేసే విధంగా చేయొద్దని చెప్పండి. అసలు మీరు తొక్కిచ్చారు అంటున్నారు. అసలు అదంతా ఏ వీడియో ఫేక్ అంటున్నారు. అసలు సింగయ్య భార్య అయితే ఏకంగా అసలుకి అంబులెన్స్ లోనే ఏదో జరిగిందని చెబుతుంది. ఆమె అయితే అదే కారు కింద పడింది, మైన బొమ్మ. వాళ్ళు తొక్కిలేదు. వాళ్ళు ఏంటంటే మంచివాడు కదా, నీతిమంతులు, నిజాయితీ పరులు. అసలు వాళ్ళ అంత నెంబర్ 1 స్థానంలో ఉన్న వ్యక్తులు ఎవరు లేరు. పేటీఎం బ్యాచ్ ఉన్న స్థానంలో ఎవరు లేరు. వాళ్ళంతా తొక్కించుకెళ్ళినా కానీ మేము తొక్కిలేదు అని చెప్పించగల సమర్థులు అన్నమాట. వాళ్ళు చేసే అన్యాయాన్ని కూడా మేము చేయలేదు అని నిరూపించగల సమర్థులు వాళ్ళు. ఇదంతా ఒక ఎత్తు అనుకుందాం. అసలు జగన్మోహన్ రెడ్డి ఎక్కడికి వెళ్ళినా సరే జన సందోహం వస్తుంది. ఇది జగన్మోహన్ రెడ్డి ప్రభంజనం అంటున్నారు కదా. అరచేతిని అడ్డు పెట్టి సూర్యుని ఎలా అయితే ఆపలేరు, జగన్మోహన్ రెడ్డికి వచ్చే జనాలను కూడా అలా ఆపలేరు. జగన్మోహన్ రెడ్డి అంటున్నారు, నిన్న పోలీసులను పెట్టారు, లాఠీ చార్జ్ చేశారు, జనాలను ఏమైనా ఆపగలిగారా నా దగ్గరికి రాకుండా అని మరి ఆయనే సవాల్ చేస్తున్నారు కదా. ఆపలేరు, ఎందుకు ఆపుతారు? నువ్వు నాయకులు ఉన్నారు కదా, 500 క్వార్టర్ మందు బిర్యానీ ప్యాకెట్లు ఇచ్చే ఉన్నారు, మీ బ్యాచ్ ఉన్నారు కదా. మరి గంజాయి రేపు పొద్దున్న గంజాయి కావద్దు జనాలకి, మరి స్పిరిట్ మందు కావద్దు. మంచి మందు ఎవరు అవుతారు? స్పిరిట్ మందు తాగేది. మరి స్పిరిట్ మందు అమ్ముకోవాలన్నా రేపు గంజాయి కావద్దు మీరు ప్రభుత్వంగా. కాబట్టి నీకు అనుచరులు వస్తుంటారు. దానివల్ల జనాలు ఏంటంటే చూడటానికైనా వస్తారు. అంతేగాని నన్ను దాన్ని చూసి వాపుని చూసి బలుపు అనుకోకూడదు. అది వాపులాగా ఉంటుంది, బలుబా ఉంటుంది. సంవత్సరంలో కూటమి ప్రభుత్వం పూర్తిగా కొలాప్స్ అయిపోయింది. ఇప్పటికే ప్రజలందరూ నన్నే ముఖ్యమంత్రి అనుకుంటున్నారు అంటున్నాడు కదా. కలగంట అనుమానం, ఇంకో 5 ఏళ్ళు కూడా ఇతరే ముఖ్యమంత్రి అని అట్లా కలగంట అనుమానం. అప్పుడు చూద్దాం. ఆయన కళల ప్రపంచంలో మరి నేనే ముఖ్యమంత్రి అని ఇప్పుడు కూడా చెప్తుకుంటున్నాడు కదా, ఇప్పుడే నేనే ముఖ్యమంత్రి అని. అట్లాగే అనుకుంటున్నాడేమో, నేనే ముఖ్యమంత్రి, నేనే రాజుని, నేనే మంత్రిని అని. అది ఓవరాల్ గా చూస్తే కనుక జగన్మోహన్ రెడ్డి పర్యటనలో అసలు ఎలా చూడొచ్చు అంటారు? ఎందుకంటే మిర్చి యార్డ్ అంటున్నారు, మీరు మిర్చి యార్డ్లో ఆల్రెడీ మిర్చి బిజినెస్ చేస్తూ ఉంటారు కాబట్టి ఎలా అనిపించింది అసలు మీకు మిర్చి యార్డ్ పర్యటన కానీ, లేదంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి చేసిన మిగతా 2 రైతులకు సంబంధించిన పర్యటనలు కానీ? ఏ పర్యటన చేసినా ఏవి చేసినా కూడా ఆయన దానివల్ల ఒరిగేది లేదు, ఏమీ లేదు. ఊరగా షో. పేటీఎం బ్యాచ్, నాకు ఇంతమంది బ్యాచ్ ఉంది, వచ్చేవాడు రోడ్ షోలు అవసరం లేదు. డైరెక్ట్గా అక్కడికి వచ్చి అక్కడ దిగి అక్కడ మాట్లాడి వెళ్ళిపోవచ్చు. దాని గురించి 100 కిలోమీటర్స్ రోడ్ షో పెట్టేసి నువ్వు అరాచకాలు చేస్తాల్సిన అవసరం లేదు.